हरिः ओं श्रीगुरुभ्यो नमः। हे कृष्ण विष्णो मधुकैटभारे भक्तानुकंप भगवन्मुरारे प्रायस्वनः केशवलोकनाथं गोविन्द दामोदर माधवेति। अग्रे कुरूणामपि पाण्डवानां दुःशासने हारिणिवस्त्रकेशां कृष्णाय धाक्रन्दरसंस्वनाधे गोविन्द दामोदर माधवेति। उलूकले संहृततण्डुलानि सङ्घट्टयन्त्रो मुसलोश्चग्धाः गायन्ति गोप्यो जनितानुरागं गोविन्द दामोदर माधवेति। प्रवाशशोभारुणदीर्घकेशां वाताम्बुगुणान् शरजीर्णदेहामुतेतरूणमुनयो वदन्ति गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिलगोपकन्या मुरारिपदार्पितचित्तवृत्तिः दध्याधिकं मोहवशाद्गवोच गोविन्द दामोदर माधवेति। प्रभातसञ्जातगतानुभावो तद्रक्षणार्धतनयं यशोदा प्रबोधयत्पाणितले निमन्दं गोविन्द दामोदर माधवेति। काचित् प्रभाते दधिपूर्णपात्रे निक्षिप्य मन्दं युवती मुकुन्दं विलोक्य गानं विविधं करोति गोविन्द दामोदर माधवेति। काचित् कराम्भोजपुटे निषण्णं क्रीडानुबन्धं सुररत्नतुण्डम् अद्यातु यामानसरोरुहाक्षं गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूसमूहं प्रतीक्षणं पञ्जरशारिकानां सुखी गौरवाञ्चयितुं प्रवृत्ता गोविन्द दामोदर माधवेति। वृन्दावनस्थं हरिमां शुभद्वा गोपी गता कपिवनं निशायः तत्पाददृष्ट्या त्वरितो जगाम गोविन्द दामोदर माधवेति। भजस्व मन्त्र भवबन्धमुक्ते जिह्वो रसज्ञे सुलभं मनोज्ञं द्वैपायनाद्यैर्मुनिभिः प्रशस्तं गोविन्द दामोदर माधवेति। संसारकूपे पतिते अगाधे महेन्द्रनाथे विषयाधितप्ते करावलम्बं मम देहि विष्णो गोविन्द दामोदर माधवेति। हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे करावलम्बं मम देहि विष्णो गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदरनाथचिह्नं श्लोकानि मान्यं पठते मनुष्यं ससर्ववापौघविचुच्यते तां वैकुण्ठलोके वसते सदैव। हरिः ओं श्रीगुरुभ्यो नमः। దేవహూతి కపిల మహర్షిని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచించాల్సినటువంటి ప్రశ్నను ఒకటి వేసింది అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. బాగానే ఉందయ్యా, ఈ ప్రకృతి పురుషుడు ఈ రెండిటికి సంబంధించినటువంటి వివరాలను కానీ మనం తెలుసుకున్నట్లయితే ఓకే, శరీరం అనేటువంటిది పదార్థంతోనూ ప్రకృతితోనూ కూడుకున్నటువంటిది, పురుషుడు అనేటువంటిది జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి ఆ జ్ఞానాన్ని మిగతా ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకోవడానికి వాడుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇలా తెలుసుకోవడం వల్ల ఓహో శరీరం నిత్యం కాదు, సరే ఇవేవి కూడా నిత్యం కాదు అనేటువంటి విషయాలని వీడు నెమ్మదిగా అర్థం చేసుకుని వివేకంతో ఉన్నప్పుడు ఒకటి జరగవచ్చు, నివృత్తం భయముల్బణం. ఈ సంసార భయం అనేటువంటిది తొలగిపోతుంది, బాగానే ఉంది. కానీ ఏం జరుగుతోందంటే
ఈ గుణములు ఏవైతే ఉన్నాయో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి శరీరంలో ఉంటూనే ఉంటాయి కదా. జ్ఞాని శరీరం ధరించినంతసేపు కూడా ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఉంటాయి కదా. ఇవి ఉన్నప్పుడు అవి అవి ఎప్పుడు కూడా ప్రకోపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి జ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఆ జ్ఞానికి మొత్తం అంతా కూడా సమబుద్ధితో ఉంటాడు, ఏ విధమైనటువంటి సంసారము లేదు, చాలా నిరాసక్తంగా నిర్లేపంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే ఆ జ్ఞాని యొక్క శరీరంలో ప్రాణం ఆడుతుందిగా, రజోగుణం ఉందిగా, తన శరీరం అనేటువంటి ఒక ముద్ద ఒకటి ఉందిగా, తమోగుణం ఉందిగా, తనకి మనసు అనేటువంటిది ఉందిగా, ఆ మనసు అనేటువంటిది లోకి అన్నీ కూడా వచ్చి పడుతూనే ఉంటాయిగా, ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయిగా. ఇలాగ సత్వరజస్తమో గుణాలు ఉన్నప్పుడు తాను ఎంతో ప్రాక్టీస్ చేసి అన్నిటి నుంచి కూడా నిర్లిప్తంగా ఉంటూ దేనిని పట్టించుకోకుండా సర్వము జగన్మయంగా చూస్తూ ఉండేటువంటి జ్ఞానికి ఈ సత్వరజస్తమో గుణాలు ఉండడం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి దానివల్ల ఎప్పటికైనా సరే ప్రాబ్లంలో పడడానికి అవకాశం ఉంటుంది కదా అన్నప్పుడు కపిల మహర్షి, అమ్మ నువ్వు అన్నది కరెక్టే, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి దేహ వ్యవస్థ ఉన్నంతకాలము కూడా అది జ్ఞానైనా అజ్ఞానైనా ఏ జీవికైనా అవి ఆ గుణాలతో ఉంటాయి. కానీ ఆ జ్ఞానులు అనేటువంటి వాళ్ళు గుణాతీతులై ఉంటారు. గుణాతీతులై ఉండి కూడా ఆ గుణాలని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి ఆ గుణముల యొక్క ప్రభావం చేత వాళ్ళకి రకరకాలైనటువంటి ఒక స్పృహలు మాత్రం కలుగుతూ ఉండడం అనేటువంటిది సాధ్యమే నేను అన్నది. కాబట్టి అందువల్ల వాళ్ళని పక్కన పెట్టినట్టయితే మనలాంటి మానవులందరూ ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన దేవహూతికి 7 విధానాల్ని సజెస్ట్ చేశాడు. అమ్మ నువ్వు అన్నది కరెక్టే, 7 రకాలైనటువంటి పద్ధతులు అని కపిల మహర్షి చెప్పాడయ్యా అని చెప్తే అవి ఏమిటి అంటే, ఈ సాధకుడు సాధారణమైనటువంటి సంసారంలో ఉండేటువంటి సాధకుడు మొట్టమొదటి చేయాల్సింది ఏమిటంటే సాధ్యమైనంత వరకు కూడా ఫలములందు తృష్ణ లేకుండా ఉండాలి. అంటే ఏదైనా సరే మనం ఒక కార్యం చేస్తూ ఉన్నప్పుడు అది దాని మీద మనకి తృష్ణ, ఒక ఫలం, ఈ ఫలం కావాలి అనేటువంటి కోరిక సాధారణంగా ఉంటుంది, అది తప్పదది. ఆ కోరిక అనేటువంటిది తృష్ణ కింద ఉండకూడదు. తృష్ణ అంటే ఏమిటి? కోరిక బలవత్తరం అయిపోతే తృష్ణ కింద అవుతుంది. ఉదాహరణకి ఏదైనా సరే తలనొప్పి వచ్చింది అనుకుందాం, అది తలనొప్పి పోవాలి అనేటువంటి కోరిక ఒకటి ఉంటుంది, బాగానే ఉంది. అప్పుడు ఆ డాక్టర్ ఏదో మందిస్తాడు, ఇచ్చిన తర్వాత అది తగ్గడానికి అరగంటో గంటో పట్టింది అనుకుందాం. ఈ గంట సేపు లోపల మాత్ర వేసుకోగానే అది తగ్గిపోవాలి అనేటువంటి ఆ కోరికలో బలవత్తరంగా కోరిక ఉందనుకోండి, దాన్ని తృష్ణ అంటారు. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి కోరిక, ఏదో వస్త్రాలు కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి అని చెప్పేసేసి నిరంతరము మనసుని అల్లకల్లోలపరిచేస్తూ ఉండేటువంటి కోరికలు, ఆ కోరికలు తృష్ణల కింద మారకూడదమ్మా. అందువల్ల నువ్వు చేసేటువంటి పనులు కోరికలు తృష్ణల కింద మారకుండా ఉండాలి. అలాగ ఉంటూ ఉండేటువంటి సందర్భంలో వాటిలన్నిటినీ కూడా అణుచుకుంటూ స్వచ్ఛమైనటువంటి అంతఃకరణ ఉండాలి. అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటిది క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండాలి అంటే ఉదాహరణకి ఎవరన్నా మనిషి ఉన్నాడు అనుకోండి, నువ్వు ఎవరివయ్యా అంటే నేను ఎండి జనరల్ మెడిసిన్ అండి అంటాడు గుళ్ళో కూర్చుని. ఏమిటి నువ్వు ఎండి అంటే ఏమిటి, నువ్వు ఎవడెవరా అని అడిగితే నేను ఎండి జనరల్ మెడిసిన్, నేనేమో అది చేశాను ఇవి చేశాను, నీ అంతఃకరణ అంతా కూడా ఎండి జనరల్ మెడిసిన్ ఉంది, నువ్వెవడో తెలియట్లేదు. నీకు నీ బ్రెయిన్లో గడిదిగుడ్డ ఏముంది, ఏమీ లేదు, ఏదో ఆ డిగ్రీ ఒకటి పట్టుకుంటావు, దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటావు. ఇలాగా ప్రతి మనిషికి నాకు ఇంత ధనం ఉంది, నాకేమో ఇంత పాండిత్యం ఉంది, లేకపోతే నాకు ఇంత గొప్పగా నేను పూజలు చేయించేస్తున్నాను, ఇలాంటి రకరకాలైనటువంటి మనసులు అవి మలినమైపోయి ఉన్నాయి. ఇవి మంచివా చెడువా అని కాదు, మలినంతో కూడుకుని అసలు అవేమీ లేకుండా ప్రశాంతమైనటువంటి మనసు, ఏది కూడా ఆ మనసులోకి వచ్చినవన్నీ కూడా అక్కడికక్కడ డిజపీర్ అయిపోయి ఒక స్ఫటికలింగంలాగా నీ మనసు ఉండడం అనేటువంటిది ఉండాలమ్మా.
అలాగ ఉంటూ నువ్వు స్వధర్మాన్ని అనుష్ఠించాలి. ఆ విధంగా ఉంటూ నువ్వు సంధ్యావందనాది క్రియలు కానీ, పూజలు కానీ, పఠనం కానీ, లేకపోతే ఏదో వినడం కానీ, ఇవన్నీ కూడా అమలినమైనటువంటిది చేయాలి. అంటే స్వచ్ఛమైనటువంటి అంతఃకరణతో స్వధర్మాన్ని ఆచరించాలి. ఇది చేస్తే సరిపోతుందా అంటే సరిపోదమ్మా. నా చిరకాలం నా గాథలు వినాలి. మాకు భాగవతం గుళ్ళో అక్కర్లేదు. మేము ప్రతిరోజు కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టుకుంటూ డ్యాన్సులు కట్టుకుంటూ కూర్చుంటాం, ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటాం. మాకు భాగవతం గురించి వినడానికి మాకు ఓపిక లేదు, వినలేము. నా గాథలు విని నా యందలి భక్తిని తీవ్రముగా పరిపుష్టం చేసుకోవాలి. తీవ్రయా మయి భక్త్యా చ శృత సంభృతయాచిరం. ఆ గాథలు వినడం వల్ల, వాటిని మననం చేయడం వల్ల మనకి ఈ పనులు చేసేటువంటి వాటి వల్ల వచ్చేటువంటి అలసట, పనికిరానటువంటి ఏ ప్రయోజనాలు లేనటువంటి ఈ పనుల వల్ల ఏం ప్రయోజనం లేదమ్మా. ఎందుకంటే నీ అంతఃకరణం మలినం అయిపోయింది వీటితో. కాబట్టి అది మంచా చెడా అని కాదు క్వశ్చన్ అక్కడ. అందువల్ల భక్తి చేత తీవ్రంగా పరిపుష్టం చేసుకోవాలి. నా గాథలను విని అది చిరకాలం వింటూ ఉండాలి, కంటిన్యూస్గా వింటూ ఉండాలి. ఇది విన్నంత మాత్రంలో సరిపోదు. ఆ కథల్లో చెప్పినటువంటి దాని ద్వారా ప్రకృతి పురుషుల యొక్క యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. అలాగ తెలుసుకుంటూ ప్రకృతి పురుషుల యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ అంతఃకరణాన్ని శుచిగా పెట్టుకుంటూ సధర్మాన్ని ఆచరిస్తూ ఏ ఫలములు లేకుండా భగవంతుడి యొక్క ప్రార్థన లేకపోతే కార్యాలు చేస్తూ ఉండాలి. ఇలాగా బలిష్టమైనటువంటి వైరాగ్యం వైపుకి వెళ్ళాలమ్మా. ఇలాగ వెళ్తూ ఉంటూ మన మనస్సుని, చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి అని చెప్పి 7 విధాలుగా చెప్పిన తరువాత అప్పుడు ఇలా ఉండేటప్పటికీ సాధకుడికి ఈ జన్మలోనే ముక్తి కలుగుతుంది. అప్పుడు ఈ సంసారం నుంచి వీడు బయటపడతాడు. ఏ విధంగా అంటే వీటిల చేత, ఈ 7 చేత మనసు, ఈ కాయాన్ని, మన శరీరాన్ని, మన మనసుని కూడా మధించినట్లయితే, ఆ మథనం వల్ల ఈ 7 చేత మన మనసుని మధించినట్లయితే అప్పుడు అగ్ని పుడుతుంది. కట్టెలో అగ్ని, అరణి చేత మథనం చేసినప్పుడు కట్టెలో అగ్ని ఏ విధంగా పుడుతుందో, ఈ 7 బట్టి మన మనసుని మథనం చేసినట్లయితే అగ్ని పుడుతుంది. అది జ్ఞానాగ్ని దహ్య కర్మాణం అంటాడు భగవద్గీతలో. ఆ జ్ఞానాగ్ని యొక్క దాని చేత ఈ కర్మల యొక్క ఫలాలు, దీంట్లో ఉండేటువంటి బాధలు, సుఖాలు అన్నీ కూడా దహించి ఒక ప్రశాంతమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఒక లింగం మనలోంచి ఉద్భవిస్తుంది. దాన్ని లింగోద్భవము అంటారు. జ్ఞానస్వరూపమైనటువంటిది లింగం. ఆ లింగం ఉద్భవం అవుతుందమ్మా అని చెప్పిన తరువాత ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, భుక్త భోగా పరిత్యక్త్యా దృష్టదోషా చ నిత్యసః నేశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిం నిశ్చితస్య చ అని 24వ శ్లోకంలో ఒక విషయాన్ని కపిల మహర్షి తల్లికి ఈ విధంగా చెప్పాడయ్యా. ఏం చెప్పాడంటే, భుక్త భోగా, భోగాలు అంటే మనం చూస్తూ ఉండేటువంటి ప్రకృతిలో మనం మన ఇంద్రియాల ద్వారా మనం అనుభవించేటువంటి సమస్త విషయాల్ని భోగములు అంటారు. కాబట్టి ఒక అందమైనటువంటి పువ్వుని చూసామనుకోండి, ఆ అందాన్ని అనుభవిస్తున్నాం. ఏదో మంచి పదార్థాన్ని తిన్నామంటే అది అనుభవిస్తున్నాం. అదే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళతో చిరునవ్వులు నవ్వుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళు చెప్పేటువంటి మాటలు, మనం చెప్పేటువంటి మాటల్లోనూ వచ్చేటువంటి పనికిరాని సంతృప్తిని కూడా అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాగ ప్రతి క్షణము కూడా భుక్త భోగా, భుజించబడి ఇటువంటి భోగాలన్నిటినీ కూడా భుజిస్తూ నిత్యశః ఎప్పుడూ కూడా దృష్టదోషా, దృష్ట అంటే చూడడం, దోషాహ అంటే ఏమిటి, మనం ప్రకృతిలో మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉండేటువంటివి ఏమిటంటే దోషములు. అంటే మన దృష్టి అంతా దోషభూయిష్టమైనది అని అర్థం. దృష్టదోషాహ అది నిత్యశః ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాం. ఏమిటండి మనం చూస్తుండేటువంటి, మనం దోషయుక్తంగా మనం ఏం చూస్తున్నామండి అనే ఒక ప్రశ్న గట్టిగా అడిగారు అనుకోండి. అడిగితే మొట్టమొదటి దోషం ఏమిటి అంటే
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మనం చూస్తూ ఉండేటువంటి చెట్టులో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి చైతన్య ప్రకాశాన్ని మనం చూడటం లేదు. మన దృష్టి 24 గంటలు చెట్టుకి ఆకులు రాలడం, దానికి ఉండేటువంటి పువ్వులు, అవి కాయలు, అది ఇచ్చేటువంటి ఆక్సిజన్, వీటిల్నే చూస్తూ ఉన్నాం. కానీ వీటిలన్నిటినీ కూడా నడిపేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం ఒకటి చూడకుండా ఉండడం అనేటువంటిదే మన దృష్టిలో ఉండేటువంటి దోషం. అది మనకు కనిపించటం లేదు. అదేవిధంగా ఇక మామూలుగా లౌకికమైనటువంటి విషయాల్లో చెప్పాలంటే మన దృష్టి ఎప్పుడూ కూడా దోషభక్తంగానే ఉంటుంది. గుణదోషమును ఎంచుతూ ఉండడం. ఒక మనిషి ఉందనుకోండి, ఆ మనిషి మంచి చీర వస్త్రం కట్టుకుని వచ్చింది అనుకోండి, వచ్చేటప్పటికి అబ్బా ఏం మెరిసిపోతుందండి మీ చీర, మీరు మెరిసిపోతున్నారండి అంటాం. అదే మనిషి మామూలుగా అల్లాటప్ప చీర ఒకటి కట్టుకుని వచ్చేటప్పటికి ఏంటండి ఈ చీర ఏమిటి, ఎంత అసహ్యంగా ఉన్నారు, ఏమో అంతకు ముందేమో చాలా బాగున్నావు, మళ్ళీ చీర మార్చేసేటప్పటికి ఏమో నువ్వు అసహ్యంగా ఉన్నావంటావు ఏమిటి అంటే ఏమిటనమాట, నీ దృష్టిలో దోషం ఉంది. నువ్వు చూడాల్సినటువంటిది ఆ వ్యక్తిని చూడాలి, వ్యక్తి యొక్క గుణాన్ని చూడాలి, ఆ వ్యక్తిలో ఉండేటువంటి మనసుని, అందులో ఉండేటువంటి భావాన్ని చూసాను. కట్టుకున్నటువంటి చీరను చూసి బాగుంది బాగులేదంటావు ఏమిటి, ఇలా ఎందుకు అభిప్రాయాలు మారుస్తూ ఉంటావు. కాబట్టి దృష్ట దోషా, ఇవి మాత్రం సింపుల్ ఎగ్జాంపుల్సే. మనం ఎవరికి వాళ్ళు మనం చూసేటువంటి దృష్టిలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదిట మా భుక్తభోగా నిత్యశ దృష్టదోషా, నిత్యము కూడా ఈ విధంగానే ఉంటుంది. కాఫీ చల్లగా ఉంది, లేకపోతే వేడిగా ఉంది, ఇది కారంగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఆవిడ కారం ఎక్కువ తింటుంది, ఈవిడేమో కారం తక్కువ తింటుంది, ఈ కారం తక్కువ తింటే ఏదో గొప్పవాళ్ళు, కారం ఎక్కువ తింటే ఇది. తర్వాత ఏమో దాని మీద ఇన్ని పాలు పోయి, దాని మీద ఇంత నీళ్లు పోయి, అంటే చొక్కా ఇప్పుకుపోయి, ప్యాంట్ ఇప్పుకుపోయి, ఏమిటిదంతా హొగ్గోలా. ఇలాగ దృష్టదోషా. ఇటువంటి లక్షణం కలిగినటువంటిది ఏమిటి అంటే ప్రకృతి. అంటే ఈ మనసు, ఈ శరీరం, ఈ పదార్థమయమైనటువంటి దేహము, ఇదంతా కూడా వివేకైనటువంటి వాడు ఏం చేస్తాడంటే పరిత్యక్తా. అప్పుడు వివేకం కలిగినటువంటి వాడు వీటిలన్నిటినీ కూడా పరిత్యక్తా వదిలేస్తాడు. అంటే ఏమిటన్నమాట, ఈ అన్ని భోగాల్ని భుజిస్తూ ఉండడం అనేటువంటిది. తరువాత నిత్యశ దృష్టదోషా, చూడడం, ప్రతిదీ కూడా దోషయుక్తంగా చూడడం. దోషం అంటే చెడ్డాన్ని కాదు, గుణదోషాలు ఎంచడం. ఇది బాగుంది బాగులేదు, ఇది కన్వీనియంట్గా ఉంది, ఇది కన్వీనియంట్గా లేదు. ఈ విధంగా ఇష్టానిష్టాలతో చేసేటువంటి దాన్ని దృష్టి దోషం అంటారు. ఇలాగ నిత్యంగా అంటే భోగాలు అనుభవించడం, దృష్టదోషాలతో ఉంటూ ఉండడం, ఇది ప్రకృతి లక్షణం. అంటే ఈ ప్రకృతి శరీరం ధరించినటువంటి వాడి లక్షణం. ఇలాగ చేయడం వల్ల స్వే అంటే ఇలా చూసేటువంటి వాడు, ఇలాంటి భోగాలు అనుభవించేటువంటి వాడు ఉన్నాడే, స్వే అంటే తన యొక్క మహిమ్ని, తనలోనే నిలిచి ఉన్నటువంటి మహిమ్ని, పరమానంద స్వరూపం ఒకటి. హృద్దేశే తిష్టతి అర్జున, హృదయ మధ్యంలో ఉన్నాడుగా, మహత్తరమైనటువంటి వెలుగుతో వెలిగిపోయేటువంటి ఆ శ్రీకృష్ణుడో, ఆ రాముడో, ఆ అమ్మవారో, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ మహత్తరమైనటువంటి తేజస్సు, ఒక జ్ఞానం, సర్వశక్తి సమన్వితమైనటువంటిది. ఆ వెలుగుని, మహిమ్ని, దానిని స్థితస్య, దాని మీద కానీ వీడు మనసుని స్థితస్య నిలుపుకున్నట్టయితే, అప్పుడు అటువంటి ఈశ్వరస్య, అటువంటి జీవుడికి, ఆ లక్షణాలు కలిగినటువంటి జీవుడికి అప్పుడు వాడు స్వతంత్రుడైనటువంటి ఆ పురుషుడికి అశుభం నధత్తే, అటువంటి లక్షణం కలిగినటువంటి వాడికి అమంగళములు, సంసార భయాలు అనేటువంటివి నధత్తే కలిగించలేవు. ఈ భయాలేమి కలిగించలేవు. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? జీవుడున్నాడు, జీవుడేమో పరమానంద స్వరూపుడైనటువంటి వాడే. వాడు ఈ మనసు, ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, బయట ఉండేటువంటి బాహ్య ప్రపంచంతో లావాదేవీలు పెట్టేసుకోవడం వల్ల భోగాలన్నీ అనుభవించేయాలి అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు.
తరువాత నిత్యసహ దుష్టదోషా, నిత్యము కూడా గుణదోషాలని ఎంచుకుంటూ రాగద్వేషాలని పెంచుకుంటూ ఈ కన్వీనియన్సు ఇన్కన్వీనియన్సు అనుకుంటూ కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టి అందరినీ ఇబ్బంది పరిచేస్తూ అందరినీ తిట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ ఉండేటువంటి ఈ విధంగా ఉండేటువంటి ఆ జీవుడు వాటిల్ని వదిలేసి, ఆ భావాల్ని వదిలేసి నాలో పరమానంద స్వరూపమైన మహిమ్ని ఈశ్వరస్య అమంగళం నధత్తే, అది తెలుసుకున్నటువంటి వాడికి ఈ సంసారం అనేటువంటిది ఏ విధమైనటువంటి భయాన్ని కానీ అమంగళాన్ని అశుభం నధత్తే, అశుభాలేమీ కలిగించదమ్మా అన్న చెప్పిన తర్వాత 25వ శ్లోకంలో మరొక ఎగ్జాంపుల్తో ఇదే చెప్పాడు ఆయన. ఓ విదురా, యథాహ్య ప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్ధభృత్ స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే. అమ్మా వాడు నిద్రపోతున్నాడు అనుకో, నిద్రపోతున్నటువంటి వాడికి అంటే ఏమిటి, అప్రతిబుద్ధస్య, నిద్రపోతున్నటువంటి వాడికి ఇంకా తెలివి రాలేదు. అప్రతిబుద్ధస్య, బుద్ధస్య అంటే బుద్ధిలో, ప్రతి అంటే ఏమిటి, ఆ రియాక్షన్ రావడం అంటే లేవడం అనేటువంటిది ఇంకా రాలేదు నిద్రలో ఉన్నటువంటి వాడికి. అలాగ నిద్రలో అప్రతిబుద్ధస్య అంటే ఇంకా తెలివి రాకుండా నిద్రలోనే ప్రస్వాప, అలా నిద్రలో ఉన్నప్పుడు ప్రస్వాప అంటే కళ, ప్రస్వాపం అంటే కళ. ఆ కళ వస్తుంది కదా వాడికి, వచ్చినప్పుడు ఆ కళలో బహు అనర్ధభృత్, చాలా అనర్థాలు కలిగినట్టుగా వాడికి ఆ కళ వచ్చిందనుకో, అనేక రకాలైనటువంటి కష్టాలు కలిగినట్టుగా వాడికి ఆ కళ వస్తుంది. వాడికి నిద్రలో ఉండి ఇంకా తెలివి తెచ్చుకోనటువంటి వాడికి, అంటే నిద్ర మేల్కోనటువంటి వాడికి ప్రస్వాప, ఆ కళలో బహు అనర్థ, చాలా అనర్థాలు కలిగినటువంటి కళ. ఆ కళ వాడికి ఆ కష్టాలు తెచ్చిపెడుతుంది. వీడు తెచ్చుకోవటం లేదు, ఆ కళ తెచ్చిపెడుతోంది. అంటే ఆ నిద్రావస్థ అనేటువంటి అవస్థ, ఆ అవస్థ అదే నువ్వు మామూలుగా ఉన్నావంటే కళ్ళలో ఉండేటువంటి అనర్థాలు నీకు రావుగా. ఇప్పుడు నీకు తీసుకొస్తున్నటువంటిది అనర్థాలను ఏది తీసుకొస్తుంది, ఆ కళ తీసుకొస్తుంది. ప్రస్వాప బహు అనర్థ, ఆ కళ అనేటువంటి స్థితియే నీకు అనర్థాలను తీసుకొస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కళ బదులు జాగ్రత్తావస్థ ఉందనుకోండి, జాగ్రత్తావస్థలో నుంచి నీవు భగవంతుడిలో మేల్కొనకపోతే, నీవు భగవంతుడి వైపు నీ దృష్టిని మరల్చకపోయినట్లయితే ఈ జాగ్రత్తావస్థలో బహు అనర్థ అనే కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు అమ్మా యథా, ఏ విధంగా అయితే హ ప్రతిబుద్ధస్య, తెలివి రానటువంటి వాడికి ప్రస్వాప కళ బహు అనర్ధభృతి, అనేక రకాలైనటువంటి అనర్థాలను కళల్లో కళే తెచ్చిపెడుతూ ఉంటుందో, అలా తెచ్చిపెడుతుంది కదా. ఇప్పుడు సయేవ, అదే కళ, సహా ఏవ అదే కళ ప్రతిబుద్ధస్య, ఒకసారి కానీ ప్రతిబుద్ధస్య అంటే వాడు మేలుకున్న వెంటనే ఆ కళే మోహాయ న వైకల్పతే, అప్పుడు అదే కళ వీడిని మోహంలో పెట్టదు. ఇక వీడికి అనర్థాలు ఏమీ లేవు అంటే వాడు మేల్కోగానే ఇంకా వాడు ఆ కళ అనేటువంటి స్థితి వీడిని ఏ విధమైనటువంటి మోహంలోనూ పెట్టదు. ఇదే అని చెప్పినట్టు సయేవ అదే కళ ప్రతిబుద్ధస్య, మేల్కొన్నటువంటి వాడికి నా లేదు, వై మోహాయ కల్పతే, వాడిని ఏ విధమైనటువంటి మోహాల్లోనూ కూడా పెట్టదు. అంటే నువ్వు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటి అమ్మా, మనము మానవులందరూ కూడా తెలివి తెచ్చుకోవాలి. తెలివి అంటే జ్ఞానం. ఏమిటా జ్ఞానం? జ్ఞానం ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మని మన మనసులోకి, హృదయంలోకి, మన పలుకులోకి, మన ఆలోచనల్లోకి భగవంతుణ్ణి, జ్ఞానస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి తెచ్చుకోవడమే తెలివి తెచ్చుకోవడం. ఆ తెలివి తెచ్చుకున్నప్పుడు ఆ స్థితి స ఏవహ, ఈ కళ లాంటి జాగ్రత్తావస్థ న వై మోహాయ కల్పతే, ఏ విధమైనటువంటి మోహాలు కూడా కల్పించలేవు. ఇప్పుడు కల్పతే అనేటువంటి పదం వాడాడు. అంటే కల్పన అంటే ఏమిటండి, కవులు కల్పిస్తూ ఉంటారంటారు కదా. అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం మీద కల్పన అంటేను, ఉన్నది ఉన్నట్టు చేస్తే అది యథార్థం అవుతుంది.
కల్పించడం అంటే ఏమిటనమాట, నీ మనసులో కొన్ని అటు ఇటు కొన్ని కల్పించేసి కొన్ని కథలు, కొన్ని అబద్ధాలు, కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు, ఇవన్నీ కల్పతే. ఈ కల్పించేటువంటి వాటి వల్ల వచ్చేటువంటి మోహాన్ని అదేమీ కల్పించవు. అంటే ఏమిటి, ఈ అవస్థ ఉందే, ఈ జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ దాంట్లో నుంచి మేల్కొని ఉన్నప్పుడు స ఏవ ప్రతిబుద్ధస్య అంటే మేల్కొని తెలివి తెచ్చుకున్నప్పుడు నా వై మోహాయ కల్పతే. అమ్మ ఏ విధమైనటువంటి మోహాలలోకి కూడా వీడు పడడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పి, ఇది ప్రతి విషయంలోనూ కూడా మనం ఆలోచిస్తూ ఉండాల్సినటువంటి విషయం ఉందమ్మా. యావం విదిత తత్వస్య ప్రకృతిర్మయి మానసం యుంజతో నాపకురత ఆత్మారామస్య కరిహిచిత్. ఏవం ఈ విధంగా విదిత తత్వస్య ఈ ప్రకృతి పురుషుడి యొక్క యథార్థ స్వరూపం అలా తెలుసుకున్నటువంటి వాడు మయి నాయందు అంటే హృదయస్థానంలో వెలుగుతూ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క జ్యోతిస్వరూపమునందు, లేకపోతే ఆ సాకార రూపమైనటువంటి ఆ భగవత్ ప్రతిమ ముందు, లేకపోతే ఆ ఫోటో ముందు ఆ నామంతోనూ ఆ యొక్క ధ్యానంతోనూ మానసం యుంజత మనసుని యుంజత అంటే లగ్నం చేయడం, దాని మీద నువ్వు లగ్నం చేసినట్లయితే ఆత్మారామస్య అప్పుడు ఆ వెలుగులో ఆ స్వరూపంలో తన యొక్క మనసు రమిస్తూ ఉంటుంది. అంటే దానిలో కలిసి దాని యొక్క ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆ సాధకుడు ఉన్నాడే, కరిహిచిత్ ప్రకృతి న అపకురుతే అటువంటి వ్యక్తికి కరిహిచిత్ ఎప్పుడూ కూడా, కరిహిచిత్ అంటే ఏ కాలంలోనూ కూడా అంటే ఎప్పుడూ కూడా ప్రకృతి ఈ ప్రకృతి ఉందే పదార్థమయమైనటువంటిది, మానసికమైనటువంటిది, లావాదేవీలతో వచ్చినటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా నా అపకురుతే ఏ విధమైనటువంటి అపకారం చేయదమ్మా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి 4 శ్లోకాలతో చెప్తాడు. అయిన తర్వాత 28వ అధ్యాయంలోకి వెళ్తాం.